వాహనాలు కొన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే వాహన యజమానిగా గుర్తింపు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ గుర్తింపు స్మార్ట్ కార్డు వాహన యజమానులకు అందజేసే ప్రక్రియ ఎన్నో దశాబ్దాలుగా వస్తుంది. 2019-2020 సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం వాహనాలు కొన్న తర్వాత వాహనాలు అమ్మేవారే నేరుగా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల చట్టంలోని లోపాలు, ఇతర లోపాలను సరిదిద్దిన అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ అమలు చేయకపోవడంతో వాహనాలు కొనేవారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలు కొన్నవారు ఈ విషయాన్ని వాహనదారులు చాలాసార్లు గోడు వెళ్ళబోసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం వాహనాలు అమ్మేవారే వాహన రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాన్ని త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందనే విషయం తెలుస్తుంది. ఎన్నో తలనొప్పుల నుండి వాహనాలు కొనుగోలు చేసిన వారు విముక్తి కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 30 నుంచి 50 వాహనాల రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. వాహనం అమ్ముతున్న షోరూం పరిధి అదే ఆర్టీఏ అధికారి కార్యాలయం పరిధిలో వస్తుంది. వాహన రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్ విషయమై అధికారులు అప్పటి ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇచ్చినా ప్రభుత్వానికి అందించినట్టు సమాచారం ఉన్నా పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా బహుశా ఎన్నికల తర్వాత ఓ నిర్ణయానికి రావడం వస్తుందని తెలుస్తుంది. ఎన్నికల అనంతరం వాహనాలను అమ్మే షోరూం వారే రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ మొదలవుతుందని చెప్పి తెలుస్తుంది. చూడాలి మరి ఎన్నికల తర్వాత వాహన కొనుగోలుదారులకు ఎన్నో ఇబ్బందుల నుంచి విముక్తి కలిగే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.